లెట్స్ గో మోగ్లీ. సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి సయ్యారే. మోగ్లీ సినిమా ఇప్పుడే చూడడం అయిపోయింది. సినిమా బాగుంది మావా. డైరెక్టర్ రాసుకున్న ప్రతి క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ కంక్లూజన్ ఇవ్వాలనే ఒక కసితో రాసుకున్న స్క్రిప్ట్ లో భాగంగా కొంచెం మనకి మధ్యలో బోరింగ్ ఫీలింగ్ వచ్చే అవకాశం, లేదంటే కొంచెం లాగ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్మెంట్ కి ప్రతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి కొంచెం ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి కొంచెం టైం బట్టి మనకి లాగ్ ఫీలింగ్ వచ్చిన సెకండ్ హాఫ్ లో బండి సరోజ్ కుమార్ స్క్రీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసిండు. అసలుకి అతను స్క్రీన్ మీద ఉన్నంత సేపు మనం ఆ క్యారెక్టర్ ని కొట్టాలి అనిపించే లెవెల్ మనకి ఎమోషన్ కలిగింది అని అంటే అతను ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండో మీరు ఊహించుకోవచ్చు. ఆ సినిమా అదిరిపోయింది. ఐ మీన్ సెకండ్ హాఫ్ లో బండి సరోజ్ కుమార్ ఉన్న పోర్షన్ మొత్తం వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ వర్కౌట్ అయింది. ఆ యాక్చువల్ గా చెప్పాలంటే ఆ పోర్షన్ వల్లనే సినిమా కన్క్లూజన్ కి వచ్చే వరకు మనకి సినిమా నచ్చింది. స్పెషల్ షౌట్ అవుట్ వైవా హర్ష, ఒడి అమ్మ బంటే. సినిమాలో కొన్ని సీన్లలో హీరో అయిపోయిండు. జస్ట్ ఫ్రెండ్ రోల్, సపోర్టింగ్ రోల్ కాదు, హీరో అయిపోయింది కొన్ని సీన్లలో. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అది అనేది. ఇచ్చి పడేసిండు. బెస్ట్ క్యారెక్టర్ అతనికి ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్ లో సోఫా. మ్యూజిక్ కాలభైరవ అంత అనిపించలేదు, బట్ నాట్ బ్యాడ్, ఓకే బాగుంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సో ఓవరాల్ గా సినిమా బాగుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు అఖండ చూసిన తర్వాత మోగ్లీ చూసిన కాబట్టి నాకు అఖండ కంటే మోగ్లీయే కొంచెం ఎక్కువ నచ్చింది. మా జై బాలయ్య.